దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు గొప్ప దేవుడు. మీ గొప్పతనాన్ని ఎంతగా వర్ణించిన మేము రుణస్థులమే. ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నారు. అయా, మీరు చేసిన మేళ్ళన్నిటినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రాణమా, నా అంతరంగమ్మా, యెహోవాను సన్నుతించుమని భక్తులు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని. అవును నాయన, మేము దేనిని మరవకుండా కృతజ్ఞత కలిగి నిత్యము కూడా మిమ్మల్ని స్తుతించడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం బలహీనమే. మా ప్రతి బలహీనత మీకు తెలుసు. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడుగా అయా, ఈనాటి వరకు క్షేమపరిచారు. వాక్కయ్యన్న దేవుడుగా మాతో మీరు మాట్లాడండి. ఈ దినమునైనా మీ శరీరంలో, రక్తంలో పాలు పొందడానికి తగిన అర్హత, అటు యోగ్యతను కలిగినటువంటి కుటుంబంగా మమ్మల్ని అందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తూ మీ వాక్కు కొరకు కనిపెట్టుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, అతనితో ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుచున్నాను అనెను. 5వ వచనంలో, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెబుచున్నాను. చాలు. దేవుడి మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యము వినండి. ఆయన ప్రాముఖ్యంగా మన దగ్గర నుండి కోరుకుంటున్నటువంటి ఆ అనుభవం ఏమిటి అంటే కొత్త జన్మ అనుభవం. మీ పక్కన ఉన్న వారికి చెప్పండి, ఏ అనుభవం? నూతన జన్మ అనుభవం అనగా మారు మనస్సు అనే అనుభవం. ఇక్కడ వినాలి, దేవుని రాజ్యములోకి ఒకరు ప్రవేశించాలి అంటే దేవుని వాక్యం ఇలా రాయబడలేదు. వెనకనున్న వాళ్ళు వింటున్నారు అనుకుంటున్నా. ఏంటి అంటే, ఒకడు బాప్తిజం తీసుకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని రాయబడలేదు. దేవుని వాక్యం సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మించితే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. తర్వాత ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, బాప్తిజం ముందా మారు మనసు ముందా అంటే మారు మనసే ముందు. దేవుని స్తోత్రం కలుగును గాక. సహజంగా ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేయాల్సి వస్తుంది అంటే, నేటి దినాల్లో బాప్తిజం తీసుకుంటే మేము రక్షించబడ్డాం, ఇంకా మేము ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాం అనే ఒక అపోహలో చాలామంది కనబడుతున్నట్టుగా నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. వీళ్ళకి అవగాహన ఉండదు, దేవుని గురించినటువంటి ఎటువంటి జ్ఞానం ఉండదు, ఎటువంటి తృష్ణ ఉండదు, ఆశ ఉండదు, ఎటువంటి శ్రద్ధ ఉండదు, ఆసక్తి ఉండదు. ఏదో తప్పనిసరియో లేదా అప్పుడు ఉద్రేకపూరితంగానో బాప్తిజం తీసుకొని, ఆ బాప్తిజం తీసుకున్నాక బాప్తిజం అనుభవానికి తగినట్టుగా జీవించకుండా కేవలము నామమాత్రపు క్రైస్తవ జీవితాన్ని కలిగి మేము దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం అని అనుకునేటువంటి వారు బాప్తిజం తీసుకున్నాక కూడా అనేకమైనటువంటి పాపములో, ఓ అక్క చెల్లి వినాలి, తీసుకున్న తరువాత కూడా ఇక పాప సంబంధమైన వాటిలో గడుపుతూ కూడా కాలయాపన చేసేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు చెప్పాలంటే నిజమైనటువంటి క్రైస్తవులుగా పిలువబడటానికి అర్హత లేనివారు, లేదా ఒక్క మాటలో చెప్పాలంటే నామకార్థపు క్రైస్తవులు.
వీరందరికీ లేదా నేను అందరూ అలా ఉన్నారని చెప్పను, కానీ మనలోనే కొందరు అలాగా ఉన్నారు. మనలోనే కాదు, నేటి సమాజంలో కూడా కనబడుతున్నటువంటి విధానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇలాగే కనబడుతూ ఉన్నారు. కానీ ఒకానొక దినము దేవుని రాజ్యములోకి ప్రవేశించే సమయం, ప్రభు రాకడ ఆసన్నమైనప్పుడు ఇటువంటి వారందరినీ ప్రభు ఏమంటాడంటే, నీవెవరో నాకు తెలియదు అంటాడు. అయితే ఈరోజు దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బాప్తిజానికంటే కూడా, ఎందుకంటే నన్ను అప్పుడప్పుడు కొంతమంది పేరెంట్స్ బలవంతం చేస్తూ ఉంటారు. ఏమనంటే, మా వాడికి బాప్తిజం ఇచ్చేయండి అని, మా వాడికి బాప్తిజము ఇచ్చేయండి అని వినాలి. అప్పుడప్పుడు బలవంతం చేస్తూ ఉంటారు. లేకపోతే అప్పుడప్పుడు భార్యలు బలవంతం చేస్తూ ఉంటారు, లేదా భర్తలు బలవంతం చేస్తూ ఉంటారు. మా వాడికి ఇచ్చేసేయండి, నా భార్యకి ఇచ్చేసేయండి, నా భర్తకి ఇచ్చేసేయండి. అందుకే లోకల్లో కూడా ఏం జరుగుతుంది అంటే, క్రైస్తవం అంటే మత మార్పిడి అని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే, వీరు ప్రభు దగ్గరకు వచ్చారు కానీ సంపూర్ణమైనటువంటి మారు మనసు అనుభవము లేదు, దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. కాబట్టి వీరు మనం దేవుని నామాన్ని ఘనపరచడానికంటే కూడా ఇంకా ఎక్కువగా హానికరంగా మారిపోతూ ఉన్నాం. అందుకే ఈరోజు ప్రభు ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, నీలో ప్రభు కోరుకుంటున్నది ఏంటి అంటే మారు మనసు అనుభవం, నూతన జన్మ అనుభవం. ఒకడు కొత్తగా జన్మించడం అంటే ఏంటి? వాడు ప్రారంభించడం. కొత్త జన్మ అంటే ఒక శిశువు పాపము లేనట్టుగా, పాపం గురించి తెలియనట్టుగా ఎలాగ ప్రారంభించబడుతుందో తన లైఫ్, అలాగా నీవు నేను ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. అయితే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చూడండి, యోహాను మొదటి పత్రిక, నేను ఇంకా మూల వాక్యం చెప్పలేదు, కానీ ఒక అవగాహన కోసం మనం ఈ మాటలు చదువుకుంటున్నాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఇంకా కొంతమంది తీసే దగ్గరే ఉన్నారు, పేజ్ నెంబర్ చెప్పమంటారా? 221. ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొంచున్నాము. ఒక మాట వినండి. ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ దేవుని తెలుసుకున్నలేనా? నా ప్రశ్న అర్థమైందా? అదేంటండి, ఈరోజు ఎక్కడ చూసినా అక్కడక్కడ మినుకుమంటూ తెల్లని వస్త్రాల మధ్యలో అక్కడక్కడ కనబడుతున్నాయి కానీ మినుకుమంటూ, వాస్తవానికి ఈరోజు అంతా తెల్లని వస్త్రాలతో చూడడానికి ఎంతో పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో పరిశుద్ధత కలిగినటువంటి ప్రజలుగా మనమందరము చేరినట్టుగా కనబడుతున్నాము. అయితే వాక్యంని ఆధారం చేసుకుంటే మనమందరం దేవుని తెలుసుకున్నవారమేనా అని అంటే, వాక్యం దానికి చెప్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారు మాత్రమే దేవుని ఎరిగి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఇక్కడ లేరు, ఎక్కడో ఆలోచనలో ఉన్నారు. నాకు అర్థమైపోతుంది ఎవరు వాక్యం వింటున్నారో ఎవరు వాక్యం వింటలేదో చాలా స్పష్టంగా అర్థమైపోద్ది. మీరు ఇక్కడే ఉన్నారో ఎక్కడో, నీ మాటలు చెప్తున్నప్పుడు కూడా ఇంకొంతమంది ఎక్కడో ఉన్నారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వినాలి. మాట ఏంటంటే, దేవుని మాట చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, నీవు ఆయన ఎరిగి ఉన్నావు అని చెప్పుకోవడానికి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏంటంటే, మారు మనసుకు కావలసిన ఖచ్చితమైన కొన్ని లక్షణాలు. ఎన్నో లక్షణాలు, నేను పేరు చెప్పలేదు, నెంబర్ చెప్పలేదు, కొన్ని లక్షణాలు. మళ్ళీ చెప్పమంటారా? మారు మనసుకు ఉండవలసిన ఖచ్చితమైన లక్షణాలు. మీ పక్కన వాళ్ళు చెప్పండి. అది మారు మనసుకు ఉండవలసినటువంటి లక్షణాలు. ఒకసారి ఈ మధ్యకాలంలో మీరు కూడా చదివే ఉండొచ్చు, పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది ఒక అర్ధరాత్రి వేళ.
ఏమని వచ్చిందంటే, మమ్మల్ని రక్షించండి, వచ్చి అర్జెంటుగా మా దగ్గరికి రండి, మేము పలానా ఇంట్లో ఉన్నాము అని మమ్మల్ని అందరూ చుట్టుముట్టేశారు అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోలీస్ వాళ్ళు హుటాహుటిన హుటాహుటిన ఆ ఇంటి దగ్గరికి చేరారు. చాలామంది జనం గుమ్మిగూడి ఉన్నారు ఆ ఇంటి చుట్టూ. ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు అని వారు ఎంక్వైరీ చేసి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే, ఆ ఇంట్లో ఎవరు ఫోన్ చేసింది అంటే ముగ్గురు దొంగలు. వారు దొంగతనం చేయడానికి ఆ ఇంటిలోకి రాత్రి ప్రవేశించారు. వారు ఆ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని చూసినటువంటి చుట్టుపక్కల వారు ఏం చేశారంటే చుట్టుముట్టేశారు ఇంటిని. వీరు ఎక్కడ చావగొడతారో అన్న భయంతో, ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరో తెలుసా? గుంపులో ఉన్నటువంటి వారు కాదు, ఇది మొన్న రీసెంట్గా జరిగింది. గుంపులో ఉన్నవారు కాదు, ఇంటి యజమానుడు కాదు, స్వయాన దొంగతనానికి వెళ్ళినటువంటి దొంగలే. వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేసి అర్జెంటుగా రండి అన్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పడితే ఖచ్చితంగా దెబ్బలు ఉంటాయి, చచ్చిపోతామన్న భయంతో. ఇప్పుడు వారిలో ఎంత పరివర్తన వచ్చిందో ఆలోచన చేయండి. ఒక పోలీస్కి తాము అప్పగించుకోవడానికి ఎంత మారుమనసు వచ్చిందో ఆలోచన చేయండి. ఇప్పుడు నేను అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది నిజమైనటువంటి మారుమనసు అంటారా? చెప్పండి, అర్థమైందో లేదు. ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరో? దొంగలే. అంటే తాము ఒప్పుకుంటూ తమంతగా తాము అప్పగించుకోవడానికి ఇష్టపడ్డారు. మరి ఇది నిజమైనటువంటి మారుమనసేనా అని ఆలోచన చేయండి, నిజమైనటువంటి పరివర్తనేనా అని ఆలోచన చేయండి. ఎంత మాత్రమో కాదు. తమను తాము ఆ క్షణాన్ని తప్పించుకోవడానికి, రక్షించుకోవడానికి వారు చేసినటువంటి పని. ఈరోజు దేవుని వాక్యం మనతో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, చాలామంది ఎలా ఉంటున్నారు అంటే ఇలాగే కనబడుతున్నారు. కానీ ఒక దినము దేవుడు ఏం చేస్తాడంటే, లోకంలో సామెత ఉంది కదా, పాలుకు పాలు నీలుకు నీళ్ళు వేరు చేసే సమయం ఉంటుంది. మరి ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబంగా చేర్చబడినటువంటి మనమందరము, ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబంగా చేర్చబడినటువంటి మనమందరము, లేక నీవు లేదా నేను, దేవుడు కోరుకున్నటువంటి ఖచ్చితమైనటువంటి లక్షణాలు ఖచ్చితంగా మనలో ఉండాల్సిందే. ఉండకపోతే మనము నిజమైనటువంటి మారు మనసుకు తగినటువంటి వ్యక్తులము కాదు. సరే రండి, దాని కొరకు మనం చదువుకోవాల్సినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యాలు. అక్కడ ఒక మారు మనసు కలిగినటువంటి వ్యక్తులు ఎటువంటి అనుభవాలు గుండా ఉంటారో, ఏ లక్షణాలు కలిగి ఉంటారో అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. చదువుకుందాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకుందాం. 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్నదానికి కింద ఫుట్ నోట్ ఉంది. ఏమని అంటే, అందరూ చెప్పాలి ఆ మాట, ఫుట్ నోట్లో ఉన్న మాట. అరే చెప్పట్లే, మళ్ళీ చెప్పాలి. పొడవబడి. మీకు అర్థమైందో లేదో, ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే 37వ వచనంలో, వారు ఈ మాట విని, అనగా దేవుని మాట విన్నప్పుడు హృదయంలో వారంట నొచ్చుకున్నారంట. అనగా కింద ఇంకా తీవ్రతమైనటువంటి మాట ఏమని రాయబడి ఉందంటే పొడవబడ్డారంట. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట అడుగుతాను, నాకు సమాధానం చెప్పినా పర్వాలేదు, మీ మనసులో ఉంచుకున్నా పర్వాలేదు. వాక్యం మిమ్మల్ని ఎంతసేపు కూడా దువ్వాలంటారా, పొడవాలంటారా? చెప్పాలి, నిజం చెప్పండి. వాక్యం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏం చేయాలి? అందుకే ఈ రోజుల్లో చాలామంది, నేను అందరినీ అన్ను కానీ యూట్యూబ్లు అని ప్రచార సాధనాలు ఎన్నో వచ్చాయి. దాంట్లో చాలామంది హైలైట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం పొడవడం కంటే కూడా వారిని ఎంతసేపు కూడా ఈరోజు వెంటనే అంటారు, ఒక రీల్ చూసేస్తారు, ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు 2 నిమిషాలు రీల్ చూసేసి ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఏమండి?
ఒక రీల్ వస్తుంది, అభిమానులు ఉంటారు. మనకు క్రైస్తవుల్లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, వారి పరిస్థితులు, వారి కుటుంబ పరిస్థితులు ఏమి ఎదుగుదల లేదు. ఎన్ని రీల్స్ చూడలే నువ్వు చెప్పండి. ఈ రోజుల్లో 365 రోజులకు తగినటువంటి రీల్స్ ఉన్నాయి, 365 రోజులకు తగినటువంటి స్టేటస్లు ఉన్నాయి. ఎందుకంటే స్టేటస్లు పెడతాం మనం, మంచి మంచి స్టేటస్లు పెడతాం, మనలో కనపడుతుంది అది లైఫ్. కానీ కనపడకపోయినా మన స్టేటస్లో మాత్రం మనం భక్తిపరులంగా కనబడతాం. లేకపోతే ఇంకేవో ఇతర స్టేటస్లు పెడతా ఉంటారు. ఎవరో సేవకులు గమనిస్తూ ఉంటారు, గ్రూపులో ఒకటే పోస్టులు చేస్తూ ఉంటారు, ఒకటే పెడతా ఉంటారు. దాన్ని మళ్ళీ ఒకరు పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పంపించి పంపించేది ఎక్కడికి వచ్చుద్దో తెలుసా? మళ్ళీ అక్కడికే వచ్చుద్ది. నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, పెట్టడం తప్పని చెప్పట్లేదు. దానికి తగినటువంటి మన లైఫ్ లేకుండా, దానికి తగినట్టుగా మనం ఉండకుండా, అది మన ఒకవేళ ఈరోజు మొట్టమొదటిగా స్టేటస్ లేదా రీల్ ఏదైనా నీ లైఫ్లోకి వచ్చినప్పుడు, దాన్ని నీ లైఫ్లో నువ్వు కలిగి ఉన్నావా లేదా, లేకుండా రెండో రోజులోకి అడుగు పెడుతున్నామో ఒకసారి నీ మటుకు నువ్వే ఆలోచన చేయాలి. ఈరోజు ఎందుకు ఈ మాట తెలుసా? ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, నిజమైనటువంటి సంఘం, వాక్యానుసారమైనటువంటి సంఘం ఎప్పుడు కూడా ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే హృదయాల్ని నొప్పింపజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఎందుకు నొప్పింపజేస్తుంది? కక్షతోనా? చెప్పాలి, కక్షతోనా? కాదు. ఎందుకు అంటే అది కక్షతో కాదు. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, తండ్రి తన కుమారుని కనుక ప్రేమిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? గద్దిస్తాడు. మొన్న ఈ మధ్య ఒక ఇద్దరు 2 తార్ జీబులు, తార్ తెలుసు కదా, వీళ్ళకి బాగా తెలుస్తుంది. ఏమండి, జీబులు బ్లాక్ కలర్లో తార్ కంపెనీ, మహీంద్రా తార్లు. మరి ఇద్దరు కొద్దిగా హైఫై ఉన్నటువంటి వ్యక్తులే. వాళ్ళిద్దరికి ఏదో విషయంలో గొడవ వచ్చింది. రోడ్డు మీద ఒకరికొకరు గుద్దుకుంటూ బీభత్సం చేశారు. మరి వారిని అరెస్ట్ చేశారో లేదో తెలీదు, లేదా బయటకు వచ్చారో లేదో తెలీదు. ఇవన్నీ నాకు మిగతా విషయాలు తెలియదు. కానీ కింద ఆ రోజు రాసినటువంటి స్టేట్మెంట్, ఆ న్యూస్లో వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళకి ఆ ఏజ్లో కార్లు కొనిచ్చేసి, ఆ ఏజ్లోనే కార్ అంటే మామూలు కారు కూడా కాదు, అది చాలా హైఫై ప్రెస్టీజియస్గా వాడుతున్నటువంటి దినాలు విజయవాడలో ఎక్కువగా కనబడుతున్నాయి. వారికి ఇంకా ఆ స్టేజ్లోనే కార్లు కొనిచ్చేసి రోడ్ల మీదకి వదిలేశారు అని చెప్పేసి తల్లిదండ్రులను దూషిస్తున్నారు. అది వాస్తవమే. ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, నేటి యువత కూడా ఏమనుకుంటారు అంటే, మా పేరెంట్స్ ఎంత మాత్రం మంచివారు కాదు, ఎప్పుడు మాకు నీతి బోధలు చేస్తూ ఉంటారు, నీతి సూక్తులు చెప్తూ ఉంటారు, ఆ మాటలు చెప్తూ ఉంటారు, ఈ మాటలు చెప్తారు, మనకి ఇది వద్దంటారు, అది వద్దంటారు. అదిగో మా ఫ్రెండ్స్ చూసారా, వాళ్ళు చూసారా ఎంత సెలబ్రేషన్ చేసుకుంటున్నారో, ఎంత ఎంజాయ్ చేసుకుంటున్నారని కంపారిజన్స్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ విషయంలో. వినాలి. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? ఒకవేళ నిజంగా నీ తండ్రికి నీ మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా నిన్ను గద్దిస్తాడు, ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. ప్రేమ అంటే దాని అర్థం నువ్వు పాడైపోకుండా ఉండాలని, నువ్వు బాగుపడాలని, నువ్వు ఉన్నతంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయో తెలుసా? ఆదరించాల్సిన టైంలో ఆదరిస్తాడు, అలాగే అక్కడే రాయబడి ఉంది, పొడవాల్సినప్పుడు పొడుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనం గమనిస్తే 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, అక్కడ వాక్యాన్ని మనం ముందుకెళ్తే అక్కడ రాయబడిన మాట, పేతురు ఏమన్నాడో చూడండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఆ వచనంలో మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, మారు మనసు ముందు వచ్చిందా, బాప్తిజం ముందు వచ్చిందా? ఓ అక్కలోయ్, ఎవరు ముందు వచ్చారు?
అదేంటి బాప్తిజం తీసుకున్నాంగా అని అనుకుంటారు కదా. దేవుడు కోరుకునేది బాప్తిజం అనుభవం అనేది ఏమిటి అంటే, నువ్వు దేవుణ్ణి అంగీకరించావు, పాపక్షమాపణ పొందుకున్నావు, ఆయన కొరకు నీ కొరకు ప్రాయశ్చిత్తం చేశాడని అంగీకరించి హృదయంలో తీసుకున్న దాన్ని బహిరంగంగా ఒప్పుకునే దాన్ని ఏమంటారంటే బాప్తిజము అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందు నీలో కలగాల్సింది ఏంటంటే మారు మనసు అనుభవం. ఈరోజు చాలామంది ప్రభువులో పాలు పొందుతున్నారు, కానీ వారిలో ఇప్పటికీ మారు మనసు తగినటువంటి జీవితాలు లేవు. నాకే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి సడన్గా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు, అందరూ నేను చెప్పను, 2-3 నా ఇన్సిడెంట్స్ నేను చూశాను. వారు నోట్లో ఉన్నది ఎక్కడ ఉయ్యాలో అర్థం కాక ఆ బొగ్గన పెట్టుకొని అలాగ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వారు ప్రభువులో పాలు పొందుతున్నవారే. రాత్రి రోడ్డు మీద స్ట్రైట్గా నడవలేక అటొక్కాలు ఇటొక్కాలు వెళ్తూ కనపడిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారు ఎక్కడున్నారు? ప్రభువులో పాలు పొందుతున్నవారే. రాత్రిపూట వెళ్ళకూడనటువంటి తలుపులు తడుతూ వెళుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇది నేను చూడలేదు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిజమైనటువంటి మారు మనసు ఖచ్చితంగా ఏం కలిగి ఉంటుందంటే పాపపు ఒప్పుకోలు లేదా క్షమాపణ పొందుకున్న వారుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఏం చేయాలి మనం? వారు ఏమంటారు? అక్కడ పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏముండాలి మీకు? మారు మనసుకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే పాప క్షమాపణ. ఏంటి పాప క్షమాపణ అంటే? కీర్తనల గ్రంథంలో చక్కని ఉదాహరణ ఉంటుంది చూడండి. దావీదు గారి జీవితంలో ఆయన తప్పు చేసింది ఒకసారే, పాపం చేసింది ఒకసారే, కానీ దాని గురించినటువంటి ఆయన వివరణ ఎలా ఇస్తున్నాడో ఒకసారి చదువుకుంటే 51వ కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవున్నట్లుగా నన్ను బాగా కడుగుము, నా పాపము పోవున్నట్లుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు. ఒక్క మాట ఒక్కసారి వినండి, చూడండి. నీ పాపం ఏంటో నీకు తెలుసా తెలీదా? చెప్పండి. తెలిసినా ఏం చేస్తాం తెలుసా? సర్ది చెప్పేసుకుంటాం, బుకాయించేస్తాం మనకు మనమే. నేను అలాగే ప్రభులోకి రాకముందు నా గురించినటువంటి ప్రతీదీ కనబడుతున్నప్పుడు నేనేమనేవాడిని అంటే బుకాయిస్తూ ఉండేవాడిని. మీరు ఇలాగే మాట్లాడతారు, ఇయే చెప్తారు, మీకు ఇది పని తప్ప వేరే పని లేదు, మీకు ఇయే కనబడుతూ ఉంటాయి, బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా ఇంతే, ఎంతసేపు పరలోకం అంటారు, నరకం అంటారు అన్నోన్నే నేను. ఒకప్పుడు అక్కడి నుండి వచ్చినోన్నే నేను. కానీ అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి యువతకి, ఇప్పుడున్నటువంటి పిల్లలకి, ఇప్పుడున్నటువంటి ప్రజలకి దేవుడు ఎవరో తెలిసింది, కానీ నేనున్నప్పుడు సిచ్యువేషన్లో దేవుడు ఎవరో నాకు తెలియదు. తెలియకపోయినా నా జీవితంలో దేవుడు చూపిస్తున్న ప్రతి విషయాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా ఈయన దేవుడు కాదనుకున్నాను, కాదు దేవుళ్ళలో ఈయన కూడా ఒకడు అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటంటే, కాదు దేవుడు ఈయన ఒక్కడు మాత్రమే అని తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, దావీదు అదే అంటున్నాడు, అయ్యా నా అతిక్రమములను తుడిచివేయమో, అయ్యా నా దోషం పోవునట్లుగా నన్ను బాగా కడుగుమో, నా పాపం పోనట్లుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయని అక్కడ ఆపేలా. కింద వచనం చదివితే, నా పాపం ఎల్లప్పుడూ ఎక్కడుంది చెప్పండి? నా ఎదుట ఉన్నది. 4వ వచనం అంటాడు, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి. చెప్పండి, పాపం చేస్తే నువ్వు పాపం చేస్తావు. నీవు అనుకోవచ్చు, నేను పాపం చేశాను ఎవరు చూశారని, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తారు. దేవుని వాక్యం ఈరోజు మనందరినీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తుంది. స్కానింగ్లోకి వెళ్తే ఎంఆర్ఐ రాస్తారు, ఏదైనా టెస్ట్లకు వెళ్తే ఎంఆర్ఐ రాస్తారు, తలకు రాస్తారు. కొంతమందితో ప్రయాణం చేస్తూ ఉంటాం కదా, తీసుకెళ్ళడం, వారి హాస్పిటల్స్కి వెళ్ళడం. అప్పుడు చూసినప్పుడు తల భాగం, ఒకసారి ఒక సహోదరు దగ్గర కోసం వెళ్తే
తల భాగానికి ఎంఆర్ఐ రాశారు. రాస్తే ఆయన తగ్గలేదు కదా అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా మళ్ళీ తల భాగానికి ఎంఆర్ఐ రాశారు. ఏంటి సార్ ఆల్రెడీ ఎంఆర్ఐ ఉంది కదండి తల భాగానికి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది ఆయన రాసింది పై సెక్షను, నేను రాసింది కింద సెక్షను తలలోనే. తర్వాత ఆయనకు దాదాపుగా ఒక 30-40 వేలు ఎంఆర్ఐ స్కానింగ్లకే అయిపోయింది. ఎందుకంటే అది కాదు మళ్ళీ మెడ సెక్షన్ మెడకి, ఎందుకంటే ప్రాబ్లం తెలియట్లేదు. ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి డాక్టర్స్ వారు ఏదైనా తెలుసుకోవాలంటే కొంత అనుభవంలోంచి చెప్తారు, కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోరు. ఖచ్చితంగా ఏం చేపిస్తారంటే స్కానింగ్లు చేయాల్సిందే అంటారు. అంటే ఒక లోపం ఎక్కడుందో అన్నది ఐడెంటిఫై చేయడానికి ఖచ్చితంగా స్కానింగ్ చేయాల్సిందే. నేను భౌతికమైన విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే భౌతికమైనటువంటి వాటిలో మీరు ఎప్పుడైనా స్కానింగ్లు రిపోర్ట్లు కానీ లేదా టెస్టుల రిపోర్ట్లు కానీ కింద ఇంప్రెషన్ అని రాస్తారు. ఇంప్రెషన్ అని రాసి అక్కడ మళ్ళీ డాక్టర్నే అడగండి, మీ సొంత పెత్తనాలు కాదన్నట్టుగా అక్కడ మళ్ళీ ప్రాబ్లంని పూర్తిగా వివరించరు. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ స్కానింగ్లో ఒకవేళ తెలుస్తుందో తెలీదో కానీ లోపము, దేవుడి దగ్గర ఉన్నటువంటి స్కానింగు ఎంత గొప్పది అంటే నీలో ఉన్నటువంటి ప్రతి పాపము, నీ చూపు, మాట, తలంపులు, క్రియలు, నడక, ప్రవర్తన, ఎక్కడెక్కడ ఎలా ఉన్నావో, ఏం చేసావో ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? స్కానింగ్ చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రభు వాక్యాన్ని గమనిస్తే దావీదు భక్తుడు పాపమును ఒప్పుకుంటున్నాడు. మొదటి యోహాను పత్రికలు ఏమని ఉంటుందంటే తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తం దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దానికి తగినటువంటి అర్హత నేను సంపాదించుకోవాలి. మొదట దేవుని దగ్గర క్షమాపణ పొందాలి, మొదట పాపమును ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఇంకా నీలో ప్రతి పాప సంబంధమైనది ఏదైనా అంటుకట్టుబడి ఉంటే దాన్ని తొలగించుకొని దేవుని వైపు రావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. రెండవదిగా చూస్తే, ఆలోచన చేస్తే, ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు మేము ఎలాగో బాప్తిజం తీసుకోలేదు, ఎంతగానో ఎలాగో ప్రభు దగ్గరకు రాలేదు, ఇది మాకు కాదు, ఇది ఈరోజు తెల్లబట్టలు వేసుకుని వచ్చిన వాళ్ళకి అనుకుంటున్నారేమో. మీరు ఆల్రెడీ ప్రమాదంలోనే ఉన్నారు. ఏంటో ప్రమాదం తెలుసా? ప్రభు లేకుండా పరలోకానికి చేరలేరు, ప్రభు లేకుండా దీవెన రాదు, ప్రభు లేకుండా ఆశీర్వాదం రాదు, ప్రభు లేకుండా ఆయన కాపుదల మన మీద ఉండలేదు. కీర్తనలో 90వ కీర్తన 14వ వచనంలో ఏమని ఉంటుంది అంటే అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. ముందు తప్పిస్తాడా? ముందు ఆయన మనం ప్రేమించాలా? చెప్పాలి. కొంతమంది ఏమంటారో తెలుసా? దేవుడు ఎప్పుడు నాతోనే ఉంటాడండి. సంవత్సరానికి ఒకసారి వచ్చిన లేదా సంవత్సరానికి 3 ఫంక్షన్లకి, క్రిస్మస్కి, ఈస్టర్కి, లేదా ఇంకా ఏదన్నా చర్చిలో జరిగే ఫంక్షన్లకే కనబడతారు కొంతమంది. వీళ్ళు ఏమంటారంటే రోజు వస్తేనే దేవుడా ఏంటి, దేవుడు మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు అంటారు. ఏమండి, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు అంటారు. ఒకసారి వచ్చినా మా మీద దృష్టి పెడతాడు అంటారు. దేవుడు ఎప్పుడు మాతోనే ఉన్నాడు అంటారు. అది వాస్తవే, నేను కూడా ఒప్పుకుంటా, అది వాస్తవే. దేవుడు ఎందుకు అవన్నీ చేస్తాడంటే నువ్వు సంపూర్ణతలోకి వస్తావని. ఆ కొద్దిగా వచ్చినప్పుడే దేవుడు ఎందుకు దీవించాడంటే ఇంకా ఆయన సంపూర్ణంగా తెలుసుకుంటావని, నీ హృదయాన్ని దేవునికి ఇస్తావని. నువ్వు అలాగే కాలయాపన చేస్తే ఒకరోజు ఏం జరుగుద్ది అంటే ప్రభు రానే వస్తాడు. ఇక్కడ నువ్వు భాగ్యాలన్నీ పొందుకొని అక్కడ భాగ్యం లేకుండా నరకంలోకి వెళ్ళిపోతావా? ఆలోచన చేయి. ప్రభు దగ్గరకు నిలబడితే, ప్రభా నువ్వు నన్ను ప్రేమించావు కదా భూలోకంలో అంటే, ప్రభు అంటాడు నిన్ను ప్రేమించే నేనేంటో నేను రుచి చూపించాను, నేను నాలో ఉన్నటువంటి ప్రేమ ఏంటో రుచి చూపించాను, నాలో ఉన్న గొప్పతనం ఏంటో రుచి చూపించాను. ఎందుకంటే నువ్వు నాలో సంపూర్ణతలోకి వస్తావని, నన్ను సంపూర్ణంగా అంగీకరిస్తావని, నన్ను స్వీకరిస్తావని నేను భూమి మీద ఎంతో నీకు చేయాల్సిందంతా చేశాను. కానీ నువ్వు భూ సంబంధిగానే మిగిలిపోయావు.
నా రాజ్యంలోకి నీకు ప్రవేశము లేదు అంటాడు. ఈరోజు ఆలోచన చేయండి, ఇక్కడ ఒకవేళ ఎంతోమంది ధనవంతులు కట్టుకున్న ఇళ్లలో ఒక 30-40 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉండరని సంగతి తెలిసి కూడా ఎంతో ఇల్లుని చూసి మురిసిపోతూ ఉంటాం మనం. ఆ ఇంట్లో పోని గట్టిగా ఆ ఇంట్లో ఒక 60 సంవత్సరాలు తర్వాత అది ఉండవన్న సంగతి తెలిసి కూడా ఎంత మురిసిపోతామో మనకున్న దాంట్లో. కానీ శాశ్వతమైనది దేవుని రాజ్యం నీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు. దానికి ప్రవేశించడానికి నీకు ఉండాల్సినటువంటి లక్షణం మారు మనసులో ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే పాప క్షమాపణ, పశ్చాత్తాపం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒకవేళ అలాంటి అనుభవం లేకుండా కేవలం నామమాత్రంగా బ్రతుకుతూ ఉంటే అత్యంత డేంజరస్ పొజిషన్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. నామమాత్రంగా దేవుని దగ్గర ఏదో పొందుకుంటూ ఇలాగే కాలయాపన చేస్తున్నారంటే అత్యంత డేంజరస్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ప్రభు అంటాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చనిగా ఉన్నావు. వినాలి, నులివెచ్చనిగా ఉన్నావు కాబట్టి నిన్ను నా నోటి నుండి ఏం చేస్తానంటున్నాడు? ఉమ్మి వేస్తాను అంటున్నాడు. సరే, ఈరోజు మొదటి లక్షణం చెప్పండి, ఏమి ఉండాలి మనకి? మారు మనసు కలిగిన వారు ఎలా ఉండాలి? పాప క్షమాపణ కలిగి ఉండాలి. రెండవదిగా రండి, దేవుని వాక్యంలోంచి అదే అపోస్తుల కార్యాలు మనం గమనించినప్పుడు, అపోస్తుల కార్యాలు మనం చూసినప్పుడు రెండవ అధ్యాయము 42వ వచనాన్ని కనుక చదివితే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మళ్ళీ చదవనా? వీరు అపోస్తుల, పోనీ అందరూ ఒకసారి నా వైపు ఇలా చేయి చూపించండి, ఇలా చూపించండి. నన్ను మీరు దీవిస్తున్నారు, మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. అందులో ఒకసారి బొట్టనీళ్ళు మూసేయండి. ఇప్పుడు ఎన్నివి? 4. మొదటిది నేను చెప్తా ఉంటాను, ఒక్కొక్క వేలు దించేసేయండి. మొదటిది అపోస్తుల బోధ దించేయండి. కొంతమందికి వంకరగా టెంకరగా వస్తున్నాయండి వేళ్ళు. ఏమండి, నాదే వంకరగా ఉందా? మీకు చెప్పి నేను వంకరగా ఉన్నాను. రెండవది ఏం చెప్పండి? సహవాసం. మూడవది రొట్టె విరుచుట. నాలుగవది ప్రార్థన చేయట. మళ్ళీ వేలు లేపుదామా? ప్రార్థన వెనక నుండి వద్దామా? ప్రార్థన, రొట్టె విరుచుట, సహవాసం, బోధ. దేవుని వాక్యం సూటిగా చెప్తున్నమాట అదేంటంటే, ఎక్కడ ఉండాలి? మొదట బోధలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎంత విచిత్రం అంటే, కొంతమంది ప్రభల్లో పాలు పొందుతున్నటువంటి వారు 4 వారాలు ఆదివారాలు కనపడట్లే, కేవలం ప్రభల్లో కనపడే వాళ్ళు ఉన్నారు. అంటే వీరి ఉద్దేశం ఏంటి? వీరి ఆలోచన ఏంటి? ఎవరిని మోసపుచ్చుతున్నాం మనం? ఏమండి, ఎవరిని మోసపుచ్చుతున్నాం? ఇక్కడ దేవుని వాక్యం చెప్పేటటువంటి సత్యం ఏంటంటే, ఖచ్చితంగా ఏముండాలో తెలుసా? అపోస్తుల బోధ ఉండాలి. బోధ, వాక్యం ఉండాలి మన జీవితంలో, లేఖనాలు ఉండాలి మన జీవితంలో. ఎంతమందికి ఇక్కడ ప్రతిరోజు బైబిల్ చదువుకునే అలవాటు ఉందని నేను అడగను, ఎందుకంటే కొన్ని చేతులు లేస్తే అందరూ బాధపడాలి. కానీ దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నేను ఖచ్చితంగా అపోస్తుల బోధలో ఉండాలి. రెండవ మాటను మనం పరిశీలన చేసినప్పుడు కొరింథీ మొదటి పత్రిక చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు అలా ఉంచండి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను, చెప్పండి, గట్టిగా చెప్పండి, అంగీకరింపడు. అవి అతనికి ఎలాగుంటాయి? వెరితనముగా ఉంటాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగను గనక అతడు వాటిని గ్రహింపజాలడు. చాలండి, చాలు. కొంతమంది చర్చకు వచ్చాక వాక్యం వినబడుతున్నప్పుడు
మొబైల్ తీసుకొని గేమ్లు ఆడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరో ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషులు. కొంతమంది వాక్యం వినబడుతున్నప్పుడు కామెంట్లు చేసుకుంటూ ఒకరినొకరు నవ్వుకుంటూ హేళన చేస్తూ ఉండేవారు ఉన్నారు. వీళ్ళెవరో ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు. నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది. కొంతమంది అనాసక్తిగా ఉంటారు. కొంతమంది దేవుని మందిరానికి భారంగా వస్తారు, దేవుని సన్నిధికి భారంగా వస్తారు, సమయాన్ని గడపడానికి వస్తారు, ఇంట్లో వారు ఒత్తిడిని బట్టి వస్తారు. వీరెవరంటే ప్రకృతి సంబంధమైన మనుషులు. కొంతమంది వింటున్నట్టుగా ఉంటారు, కానీ దాంట్లో ఉన్న దాన్ని గ్రహింపరు. ఎందుకు నా మాట అక్కడ రాయబడింది చూడండి. ప్రకృతికి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే ఏంటి? వినబడిందా వాక్యం? వినబడిందా లేదా? కానీ ఏం చేయరు? గ్రహించరు. జంతువులకి ఒక బెనిఫిట్ ఉంటుంది, మనకులాగా చేతులు ఉండక. ఏంటి ఆ బెనిఫిట్ అంటే, దాని మీద ఏదైనా వేసుకో ఏదో పడింది అనుకో, ఏం చేస్తుంది అది? అక్కడికే ఇలా అంటుంది. అది అనగానే దాని మీద ఉన్నదంతా దులిపేసుకుంటుంది. దానికి అంటదో దులిపేసుకుంటుంది అది. కొంతమంది చెప్పాలంటే దాంతో పోల్చాలని కాదు, కానీ వాక్యాన్ని కూడా ఇక్కడే దులిపేసి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? మారు మనసు కలిగినటువంటి వ్యక్తి దేవుని లేఖనాలను శ్రద్ధగా వింటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యానికి విధేయత చూపిస్తాడు. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే అసలు వాక్యం ఎందుకు వినాలి, వాక్యం ద్వారా ఏంటి లాభం అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం నుంచి చూద్దాం. చూడండి, 119 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన వాక్యం వినడం ద్వారా అలా కలిగే లాభం ఏంటి? 119వ కీర్తన 105వ వచనం చదువుకుందాం త్వరగా. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకేమై ఉంది? వెలుగై ఉన్నది. అదే 119వ కీర్తనలో 98వ వచనం కూడా చదువుదాం. 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నది, నా శత్రువులు మించిన జ్ఞానము అవి నాకు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? వాక్యం ఎందుకు కావాలంటే, నీ త్రోవకు వెలుగు కావాలంటే ఏముండాలి? వాక్యం. నీ త్రోవకు వెలుగై ఉన్నటువంటి దేవుడైన దేవుని స్తోత్రం కలుగును గాక. చీకట్లో బ్రతుకుతున్న మన జీవితంలో, ఎలా బ్రతకాలో తెలియనటువంటి మన జీవితంలో, ఆశ లేనటువంటి జీవితంలో, నిరాశలో బ్రతుకుతున్నటువంటి జీవితంలో దేవుడు నీతో మాట్లాడి నువ్వు ఎలా బ్రతకాలో చెప్పేది ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యమే. అక్కడ ఎంత చక్కగా ఉందన్న మాట. ఏమనుందంటే 98వ వచనంలో నీ ఆజ్ఞలు నిత్యము నాకు ఏమన్నాయో చెప్పండి. ఈరోజు ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామంటే, ఎంతో ప్రేమించి లవ్ మ్యారేజ్లు చేసుకున్నటువంటి వారు కూడా, తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు కూడా వార్తలు వింటున్నప్పుడు గుండెలు గుబేలమంటున్నాయి. ఏంటంటే తల్లిదండ్రులు ఎదిరించి లవ్ మ్యారేజ్లు చేసుకున్నటువంటి వారు కూడా కొంతకాలానికి ఏం చేస్తున్నారంటే, భర్తను భార్య చంపేస్తున్నాడు, భార్య భర్తను చంపేస్తుంది. కారణం ఏంటంటే ఇంకో మూడో వ్యక్తి వచ్చేస్తున్నాడు వారి జీవితంలోకి. నేను చెప్పేది అరేంజ్డ్ మ్యారేజ్ గురించి కాదు. ఆల్రెడీ లవ్ మ్యారేజ్ అని చెప్పేసి తల్లిదండ్రులను ఎదిరించి, అంటే ఆల్రెడీ వారు చేయాల్సిందంతా చేసి, తర్వాత ఏమైంది అంటే ఇంకొక మూడో వ్యక్తి కోసం ఆమెనో ఆయన ఏమనో చంపేస్తున్నటువంటి దినాలు. కారణం ఏంటంటే తోడుగా ఉంటారని చెప్పిన వాళ్ళు ఎవరు తోడుగా ఉండట్లేదు. కానీ దేవుని వాక్యం నీకంట నిత్యము ఏమై ఉంటుంది అంటే తోడుగా ఉంటుందంట. తోడుగా ఉంటే కలిగే లాభం ఏంటి? అక్కడే రాయబడి ఉంది కదా. ఏమన్నాడంటే, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగచేయుతున్నవి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన పక్కన ఉన్న వారు ఎవరు మనకు శత్రువులు కాదు. కాకపోతే ఒక ఆలోచన కోసం చెప్తున్నాను. నిజంగా వాస్తవానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అటుగాని ఇటుగాని నాతో ఉన్న వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. వెంటనే చైరేసి కూర్చోబెట్టి, వాటర్ కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా, ఎంత ప్రేమగా పలకరిస్తారో. ఈ 4-5 రోజులు ఇది జరిగిన పనిలో ఉన్న వాళ్ళందరూ తెలుసు.
మామూలుగా అయితే ఎప్పుడు ఏదో ఒక మాట వినబడతా ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక మాట వినబడతా ఉంటుంది. ఎప్పుడు పోట్లాటకి లేదా వాళ్ళ మీదకి వెళ్ళడానికి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వాళ్ళకంటే అధికమైనటువంటి కృప, వాళ్ళకంటే అధికమైనటువంటి జ్ఞానము ఎక్కడి వస్తుంది, వాళ్ళు ఎలా జయించగలుగుతున్నామంటే దేవుడు వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు శత్రువుగా అనుకునేటటువంటి ఏ పరిస్థితులైనా, అవి మనుష్య రీతిగా కావచ్చు, సమస్యల రీతిగా కావచ్చు, ఇంకేదైనప్పటికీ నువ్వు ఎంత వాక్యానికి దగ్గర అవుతావో దేవుడు వాటన్నిటి మీద విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క లేఖనాల దగ్గర ఉండాలి. మారు మనసులో ఉండాల్సిన ఖచ్చితమైనటువంటి లక్షణం, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. అందుకే తర్వాత చదువుకోండి, ఇవన్నీ చెప్పడం. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది కదా, చూడండి ఒకసారి మాట కూడా చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేను. నేను మీతో చెప్పిన మాటను బట్టి, దేవుని స్తోత్రం చెప్దామా? దేని బట్టి పవిత్రత వచ్చింది చెప్పాలి. నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, నీకు పవిత్రత ఎక్కడ వచ్చింది? ఆయన మాటను బట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ బౌండరీస్ లేకపోతే, వాక్యం లేకపోతే, ఆజ్ఞలు లేకపోతే నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు ఇందాకే చెప్పాడు. ఆయన మాట గుచ్చుకోకపోతే నీలో పవిత్రత ఉంటుందా? ఉంటావా? పవిత్రులుగా నిలబడతావా? నిలబడలేం. మనకు బౌండరీ ఉండాలి. క్రికెట్లో బౌండరీ ఉంటుంది గ్రౌండ్కి. ఎందుకు అంటే బౌండరీ లైన్కి జస్ట్ టచ్ అయినా చాలు, అది అవుట్గా పరిగణించరు. కారణం ఏంటంటే బౌండరీ లైన్ తగిలిందిగా. అందుకే పదే పదే రిప్లై చేసి చూపించి ఏమంటారు రీప్లే చేసి మరి చూపిస్తూ ఉంటారు. ఈ యాంగిల్లో చూపిస్తారు, ఆ యాంగిల్లో చూపిస్తారు, ఎక్కడైనా బౌండరీ లైన్కి తగిలిందా అని. కారణం ఏంటంటే బౌండరీ లైన్కి తగిలితే నువ్వు అవుట్ కాదు. ఇక్కడ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు వాక్యం అనే బౌండరీ గీశాడు మన చుట్టూ. దేవుడు ఆజ్ఞ అనే బౌండరీ గీశాడు. నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా పవిత్రాలుగా ఎంచబడతావో ఒక బౌండరీ లైన్లో ఉంచాడు మనని. కానీ మారు మనసు లేకుండా ఉన్నవారు వాక్యాన్ని ఏం చేయలేరంట? అంగీకరించరు. ఈరోజు ప్రభు నీతో నాతో ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పటికైనా ఒకవేళ దేవుని వాక్యాన్ని ప్రేమించలేనటువంటి అనుభవాలు నీలో, నాలో, మనలో ఉంటే ఏం చేయాలి? ఎక్కడికి రావాలి? మనం దేవుని లేఖనాల దగ్గర రావాలి. రెండు విషయాలు చెప్పారు. మొదటిది ఏం చెప్పండి? మారు మనసుకు ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం ఏంటి? పాప క్షమాపణ, పాపపు ఒప్పుకోలు ఉండాలి. రెండవది ఏముండాలి అంటే లేఖనాలు ఉండాలి, వాక్యం ఉండాలి నీ లైఫ్లో. వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. మనము వాక్యాన్ని ప్రేమిస్తే ఏం జరుగుద్ది అంటే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం త్వరగా 14వ వచనం, పేజ్ నంబర్ 220. చదవండి. నేను అడ్వాన్స్గా చూపించేసాను, అయినప్పటికీ పర్వాలేదు. మన సహోదరులను ప్రేమించుతున్నాం గనక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నామని మేము ఎరుగుదుము. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడు చెప్పండి? మరణమందు నిలిచి ఉన్నాడు. ఇది 3వ లక్షణం. ఎక్కడుంది? అపోస్తుల కార్యంలోకి వద్దాం మళ్ళీ. 2వ అధ్యాయం 42వ వచనంలో ఇందాక చదువుకున్న మాట ఏంటంటే, అపోస్తుల బోధయందును సహవాసమందును. అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారంటే, వినాలి, మందిరానికి వెళ్తేనే దేవుణ్ణి నమ్ముకున్నట్ట. కొంతమంది సవాలు విసురుతారు. ఏంటి ఆ సవాలు అంటే, మందిరానికి వెళ్తేనే దేవుణ్ణి నమ్ముకున్నట్ట, మందిరానికి వెళ్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా, మందిరంలో ఉంటేనే సహవాసంగా. ఎప్పుడు సేవకులు ఇలా చెప్తూ ఉంటారు.
ఉదయకాలం రమ్మంటారు, లేదా ప్రార్థనలకు రమ్మంటారు, ఉపవాస ప్రార్థనలకు రమ్మంటారు, సహవాసాలకు రమ్మంటారు. వీళ్ళు బయటికి మా దగ్గర అనకపోవచ్చును, కానీ వీళ్ళ ఉద్దేశాలు కొంతమందికి ఎలా ఉంటాయంటే, అక్కడికి వెళ్తేనే దీవిస్తాడా, అక్కడికి వెళ్తేనే దీవించబడినట్ట అని. హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట 10వ అధ్యాయంలో, కొందరు సమాజముగా కూడుకొనుట మానుచున్నట్లుగా మానక. అంటే ఏంటో తెలుసా, మనము ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఖచ్చితంగా సహవాసపు అనుభవాన్ని కలిగి ఉండాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో కలిసి ఉన్నారో తెలుసా? సందర్భం ఎప్పుడు కూడా తెలిసి ఉండాలి మనకు, చదువుకున్న వచనాల్లో. ఏంటో తెలుసా అక్కడ సంఘ పరిస్థితి? ఒక్కసారి ఒక పేపర్ ముందుకేయండి, అపోస్తుల కార్యం ముందుకేయండి. మొదటి అధ్యాయంలో ఈ మొదటి అధ్యాయంలో యేసు ప్రభు వారు ఉన్నారా? చెప్పండి. 9వ వచనం చదివితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఏమైపోయాడు చెప్పండి? 6. ఒక్క మాట నన్ను అడగండి, లేదా మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రభుతో ఉన్నంత కాలం, ప్రభు నడిపిస్తున్నంత కాలం కూడా ఎన్నోసార్లు వీళ్ళు ఎన్నో బలహీనతలు ఉన్నాయే శిష్యుల్లో. ఓ అక్క చెల్లి వినాలి. పేతురు గారేమో, ప్రభువా నీ మీదకి ఏమీ రాకుండా చూసుకుంటాను, అవసరమైతే నా ప్రాణం పెడతాను అన్నాడు పేతురు గారు. కానీ ఒకరోజు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు బొంకుతావు అంటే, నేనా ప్రభువా, నేను అసలు అలా ఉండను అన్నాడు. కానీ ఏం చేశాడు ఆయన? బొంకాడా బొంకలేదా? ఒక చిన్న పిల్ల అడిగితే బొంకాడు ఆయన. నువ్వు పేతురువే కదా, యేసుప్రభు వారి శిష్యువే కదా అంటే, కాదు అన్నాడు. ఇస్కరియోతు యూదా ఆయనతో పాటే ఉన్నాడు, ఆయనతో పాటే నడిచాడు, ఇందులో అప్పగించబోయేవాడు మీలోనే ఉన్నాడని చెప్పినప్పుడు మారాడా? తర్వాత తోమ వేలిపై ఆయన అన్నిసార్లు నేను ఇలాగా అప్పగించబడతాను, ప్రాణం పెడతాను, తిరిగి లేస్తాను అని చెప్పిన ఎన్నోసార్లు మాటలు విన్నాడు. కానీ ప్రభు నమ్మాడా? నేను వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను. నేను ఒక మాట అడుగుతున్నాను, ప్రభువు ఉన్నప్పుడే వారు అలాగున్నారే. ఈ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ప్రభు ఇప్పుడు వాళ్ళతో ఉన్నాడా? లేడు, ఆరోహణం అయిపోయాడు. కానీ అప్పుడు సంఘం చెదిరిపోయింది, అందరూ దాక్కునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో బలహీనులు ఇంకా బలహీనలు అవ్వాలా, బలం పొందుకుంటారా? చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. బలహీనలు అవుతారా, బలం పొందుకుంటారా? చాలామంది ఇప్పటికీ బలహీనులుగా కనపడడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నారు, ప్రభు యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు, అందుకే బలహీనలు అయిపోతున్నారు. సరే, కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? వారందరూ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మేడగదికి ఎక్కిపోయారు. చూడండి, నేను చదువుతాను. 13వ వచనం, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోకి ఎక్కిపోయి, వారెవరో రాయబడి ఉంది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, యాత్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలెతో అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు, వీరితో కూడా కొందరు ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక నేను ఒక్క మాట అడిగినా, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారందరినీ చంపుతామంటే వీళ్ళు పారిపోయి ఎక్కడికక్కడ చెదిరిపోయి ఎక్కడికక్కడికి ఉండాల్సింది పోయి వీరందరూ ఏమైపోయారు? సహవాసంగా వచ్చారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎవరైతే మీలో ఎప్పటికీ సహవాసంలో రాలేకపోతున్నారో, ఎవరైతే సహవాసంలో చేర్చబడలేకపోతున్నారు, ఆ స్త్రీల కొడుకుల 10 మంది 20 మందే వీళ్ళే సహవాసం, ఆ పురుషుల సహవాసంలో 4 5 వీళ్ళే సహవాసం.
ఇంకా ఆరాధన క్రమానికి వచ్చేసరికి ఒక ఆదివారం తప్ప మినహాయించి ఏ సహవాసం అనుభవం లేని వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, మారు మనసులో ఉండాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి లక్షణంలో మూడో లక్షణం ఏంటో తెలుసా? సహవాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సహవాసం ఏం చేసిందంటే, మనం చూస్తున్నటువంటి ఆ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వారు దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా, దేవుని కొరకు బలమైనటువంటి సేవ చేసేవారుగా, ఇదిగో వారి యొక్క రాజ్యాల్ని కదిలించేవారుగా, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు సువార్త పని చేస్తే వారు ఉన్నటువంటి స్థలాల్లో కంపింపజేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పేతురు గారు ప్రసంగం చేస్తే ఎంతమంది మారారు చెప్పండి? ఒకసారి 3,000, ఇంకొకసారి 5,000 మంది. ఒక్క ప్రసంగానికి 3,000, 5,000 మంది మార్చగలిగినటువంటి, నేను ఎవరో తెలియదు అన్నటువంటి బుమ్మారు బొంకినటువంటి పేతురు గారు అంత శక్తిమంతులు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? సహవాసం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకొక మాట చెప్పనా? ఒంట్రోడు ఎప్పుడు కూడా పాపానికి చిక్కుతాడు. ఒంట్రోడు ఎప్పుడు కూడా ఆ యొక్క అపవాది చేతిలో వాడు ఏంటో తెలుసా? వాడు ఒక కీలు బొమ్మ. వాడు ఎలా ఆడిస్తాడో ఆడతాడు. ఎందుకంటే వాడు దొరికిపోతాడు. ఎవరైతే ఒంటరిగా ఉంటారో, సహవాసం లేకుండా ఉంటారో, వారు ప్రతి శోధనకు చిక్కుతారు. ఇది నా మాట కాదు. దావీదు, ఇందాక మనం చదువుకున్నటువంటి దావీదు గారు అసలు పాపంలో పడడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఒంటరిగా ఉండడమే, ఉండకూడని స్థలంలో ఉండడమే. ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు చూసారా, పిల్లలు, యూత్ దాచుకుంటూ వెళ్ళిపోతారు చూసారా, రహస్యాలు మెయింటైన్ చేస్తారో చూసారా, నువ్వు ఆల్రెడీ పాపానికి చిక్కినట్టే. ఎవరైతే మనుషులకు దూరంగా రహస్యంగా ఉండాలని ఇష్టపడతారు చూసారా, రహస్య జీవితాలు జీవించాలని ఇష్టపడతారు చూసారా, వాళ్ళు ఆల్రెడీ అపవాది చేతిలో ఉన్నట్లే. అందుకే ఈరోజు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు కోరుకున్నటువంటి అనుభవం ఏంటో తెలుసా? ఇందాక మనం చదువుకున్న యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమనంటే, మనము 3:14 ఇందాక చదివాం కదా, మాట చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? జీవములోకి దాటిపోతున్నాం. నీ పక్కన వాళ్ళు చెప్పండి, జీవములోకి దేవుడు నిన్ను దాటిస్తున్నాడని. సహోదరులను ప్రేమిస్తాం. సహోదరులను ఎప్పుడు ప్రేమిస్తాం? నువ్వు ఐక్యత కలిగి ఉన్నప్పుడు, సహవాసం కలిగి ఉన్నప్పుడు. నేను ఇంకొక మాట చెప్పనా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తి అంటే నచ్చని వారు ఎవరో ఒకరు ఉంటారు. ఖచ్చితంగా నీ హృదయంలో ఎవరి మీద ఒక గ్రడ్జ్ ఉంటుంది. గ్రడ్జ్ అంటే ఏంటో తెలుసా? ద్వేషం. ఖచ్చితంగా ఎవరో ఒకరిని బట్టి నువ్వు అభ్యంతరపడి ఉంటావు. కానీ ఈరోజు దాన్ని విడిచిపెట్టాల్సిందే. ఆమేన్. ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వు నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు మరణం నుండి జీవములోకి దాటి వెళ్ళలేవు. ఇది నా మాట కాదు, దేవుని మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతటి ద్వేషం ఉన్నా దేవుడు నిన్ను క్షమించమంటున్నాడు, క్షమించాల్సిందే. ఎంతటి వ్యతిరేకత ఉన్నా దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు క్షమించాల్సిందే. ఎందుకో తెలుసా? ఆయన మన అపరాధములను క్షమించిన ప్రకారం మనం ఏం చేయాలి? మనం ఇతరుల అపరాధములను క్షమిస్తే దేవుడు మన అపరాధములు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 4వదిగా చూస్తే, 4వది అపోస్తల కార్యంలోనే 42వ వచనం, 2వ అధ్యాయం. రొట్టె విరుచుట యందు, ఒక మాట, రొట్టె విరుచుట యందు. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. రొట్టె ఎందుకు విరవాలి? రొట్టె ఎందుకు విరవాలి? చదువుతారు కదండి కొరింథీ పత్రిక 11. ఎప్పుడు కూడా ఆయనను జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. రొట్టె విరవడం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఆయన ఉన్నాడని, ఆయన నీ కొరకు వచ్చాడని, ప్రాణం పెట్టాడని, తిరిగి లేచాడని, నీకు వాగ్దానం ఇచ్చాడని, ఒకరోజు రాబోతున్నాడని, తన కొరకు నమ్మకంగా ఉన్నవాడిని ఆయన వెంటబెట్టి తీసుకొని వెళ్తాడని, నువ్వు ఈ రొట్టెను, ఆ యొక్క ద్రాక్షారసం అనగా శరీరమును, రక్తమును ఎప్పుడైతే పాలు పొందుతావో, నువ్వు ఆయన మరణ పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఒక మాట అడగనా? రొట్టె విరుచుట అనే దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు చేయాలి? ఈ నెల అండి నేను ఉండాల్సినట్టుగా ఉండలేకపోయానండి, అందుకే ఈ నెల ఆగిపోయాను అంటారు కొంతమంది.
కొంతకాలానికి ఏమవుద్దో తెలుసా? మొదటిసారి అలాగే ఆగుతారు, ఆగేవాళ్ళు. రెండోసారి ఏమవుద్దంటే రెండో నెలకి ఈ నెలలో కూడా ఉండలేకపోయాను, ఖచ్చితంగా మూడో నెలలో పాలు పొందులు పొందుతాను అంటారు. తర్వాత ఏమవుతుందో తెలుసా? 2 నెలలు ఎలాగో పాలు పొందులు పొందలేదు కాబట్టి అలవాటు అయిపోద్ది. తర్వాత ఏమైందంటే ఇంకా ఎలాగో పాలు పొందులు పొందట్లేదు కాబట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, పడిపోయేవారు చాలామంది ఉంటారు. వాస్తవానికి దేవుని వాక్యానుసారంగా ఆలోచన చేస్తే రొట్టె విరుచుట అనేది ఎడతెగకుండా చేయాల్సింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఎడతెగకుండా చేయాలంటే నీ ఇష్టం వచ్చినట్టుగా ఎలా బ్రతికినా కానీ పాలు పొందులు పొందమని దేవుని వాక్యం చెప్పట్లేదు. నువ్వే స్వపరీక్ష చేసుకున్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో భయభక్తులు కలిగి దేవుని కొరకు నమ్మకంగా ఉండి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందులు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాటను ఆలోచన చేస్తున్నామంటే నేను ఖచ్చితంగా ఆయన రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండాలి. 5వదిగా చూద్దాం, సమయం లేదు కనుక. ఇంకో ఎక్కడ చెప్పండి? ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఈ మాట చదువుకుందాం. గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదివితే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఆ వచనాన్ని మీరు గమనిస్తే మీరు ఏమై ఉన్నారు? కుమారులై ఉన్నందున. అంటే ఏముంటుంది? కుమారులకు ఏముంటుంది? అధికారం ఉంటుంది, వారసత్వం ఉంటుంది. ఇప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు కుమారులైతే ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రోజుకి చాలామంది తమ భార్యల ప్రార్థనల మీదే కొట్టుకెళ్ళిపోతున్నారు. ఈరోజుకి చాలామంది తమ భర్తల ప్రార్థనల మీదే కొట్టుకెళ్ళిపోతున్నారు. ఈరోజుకి చాలామంది తల్లిదండ్రులు ప్రార్థించే ప్రార్థనా పరులు అయినప్పటికీ పిల్లలు మాత్రం ప్రార్థన చేయలేని వారుగానే ఉంటున్నారు. ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నవారు అందరం కూడా. ఎందుకు దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే ప్రార్థన నీకు ఏమి ఇస్తుంది అంటే అధికారాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం అధికారం ఇస్తుందో తెలుసా? తండ్రి అని దేవుని పిలుస్తున్నావు నువ్వు, అబ్బా అని దేవుని పిలుస్తున్నావు నీవు. ఈ అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ భూమి మీద దేన్నైతే నువ్వు అడుగుతున్నావో దేవుడు ఆ స్వరాన్ని వినగలిగినటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు నీకు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కుమారులైనందున తండ్రి మొరపెట్టు కుమారుని ఆత్మను దేవుడు ఏం చేశాడంట? మన హృదయంలోనికి అనుగ్రహించాడంట. ఈరోజు నుండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పే సమయం లేదు, కానీ ఒక 5 లక్షణాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి ఖచ్చితంగా మారు మనసు కలిగిన వారు ఉండాల్సిందే. మొదటి లక్షణం ఏంటో తెలుసా? పాప క్షమాపణ. దేవునికి మరుగైన పాపం ఏది లేదు, ఒప్పుకుందాం. రెండవది ఏముండాలి? వాక్యం ఉండాలి, లేఖనాలు ప్రేమించాలి. నేను ఒక మాట అన్నా, ఇక్కడ ఎంతమందికి ఈ రోజుల్లో నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కొంత చదువు లేని వారు అనుకొని ఎప్పుడైనా వారికి నెంబర్ చెప్పాలన్నప్పుడు తెలుగులో చెప్పి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఎలాగా అంటే 1905 అని తర్వాత ఎక్కడో ఆగిపోతాను నేను. వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అంటే చదువులేని వారైనా ఈరోజు ఏం చదువుతారు చెప్పండి? ఇంగ్లీష్లోనే చెప్పాలి. 9, 10 ఉండదు అనుకో, 7, 6 అని చెప్పాలి. ఈరోజు ఎవరండి అలా చదవలేకుండా ఉన్నవాళ్ళు? కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఫోన్లో ఆపరేట్ చేస్తారు, ఫోన్లో ఏఏలు వాడతారు, ఫోన్లో అన్నీ వాడతారు, ఫోన్లో టెక్నాలజీ వాడతారు, ఫోన్పేలు వాడతారు, వాట్సాప్లు వాడతారు, స్టేటస్లు పెడతారు, కానీ బైబిల్ తీయరు. చర్చిలో బైబిల్ ఓపెన్ చేయరు. అన్నీ చేస్తారు కానీ బైబిల్ మాత్రం ఓపెన్ చేయరు. ఇలా కూర్చొని ఇలా 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 కొండపల్లి బొమ్మ ఉంది కదా విజయవాడ దగ్గరికి, ఇంతే. దేవుని వాక్యం ఉందిగా, దేవుని వాక్యానికి క్షుణ్ణంగా పరిశీలన చేయొచ్చుగా, దేవుని మాటను శ్రద్ధగా వినొచ్చుగా. చదువు రాదని చెప్తావా? కనీసం చెవులు శ్రద్ధగా పెట్టొచ్చుగా. మారు మనసులో ఉండాల్సిన లక్షణం
వాక్యం ప్రేమించడమే. మూడవదిగా సహవాసంలో ఉంటే నీకు లాభం, సహవాసంలో ఉంటే నీకు దీవెన, సహవాసంలో ఉంటే నీకు ఆశీర్వాదం. ఈ యొక్క ఎవరైతే ఈ మేడగది అనుభవంలో ఉన్నారో, ఈ బోధలో ఉన్నారో, వారు భవిష్యత్తు గురించినటువంటి ప్రతి అవగాహన ఈ సహవాసం ద్వారానే. బలం ఎక్కడుంది అంటే సహవాసం ద్వారానే. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత 4వదిగా చూస్తే ఏం చెప్పండి? రొట్టె విరుచుట. 5వదిగా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారు ఆలోచన చేస్తూ, నీ ముందు కొన్ని ఖచ్చితంగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఉంచబడ్డాయి. ఒకవేళ ఈ 5 లక్షణాలకు 100 మార్కులు, ఒక్కొక్క లక్షణం ఒక 20 మార్కులు అనుకుంటే, ఎవరో నీ పరీక్ష పేపర్ను దిద్దరు, నీకు నువ్వే దిద్దుకో. కానీ ఎన్ని వేయగలుగుతావో మారు మనసు విషయంలో నీకు నువ్వే సమాధానం చెప్పు. నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. నాకు మారు మనసు ఉంది అని చెప్పగలడానికి తగిన లక్షణాలు నీ దగ్గర ఉన్నాయో లేదో ఆలోచన చేయి. ఎందుకంటే ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. మొదట మారు మనసు ఉంటే కానీ దేవుని సొత్తుగా నువ్వు పిలువబడలేవు. మారు మనసు ఉండాల్సిన 5 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు నువ్వు ఈరోజు పరిశీలన చేసుకొని ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుదాం. ప్రార్థన చేద్దాం. సర్వాధికారైన మా తండ్రి ప్రభు, నీ గణనామునికి ఎనలేని కృతజ్ఞతా వందనాలు. పునరుద్ధానమందు నాయన తండ్రి, మీ దాసులను దైవజనులను నిలవబెట్టి, ఆత్మదేవుడా, ఆత్మస్వరూపైన ప్రభా, మీ ఆత్మచేత నాయన మీ దాసుని బలపరిచి, మీ ఆత్మచేత నిలవబెట్టి, అయ్యా మీరు అందించిన మీ వాకులకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘము నీవు ఇచ్చినది, ఈ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నావు నాయన. నీ రాజ్యము కొరకు, నీ రాకడ కొరకు, నీ ఉండు స్థలము కొరకు పరలోకం నుండి భూలోకానికి వచ్చావు నాయన. గమనాగమన ఛాయ్ లేనివానిగా శ్రీమంతుడు సర్వాధికారైన ప్రభు అయిన దేవుడై ఉండి నాయన మానవాళి పాపము నుండి విమోచించి, మరణం నుండి విడిపించి, నిత్య జీవములో నిలిపినట్లుగా దైవోగ్రత నుండి వారిని విడిపించే నిమిత్తమై మానవులందరి కొరకు నాయన ప్రభా, నెత్తుదీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును మా కొరకు నాయన అనుగ్రహించారు. కృతజ్ఞతలు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. ఎందరూ నాయన అయ్యి సూచిస్తారో వారందరూ కూడా నాయన దేవుని పిల్లలుగా, కుమారులుగా అనుటకు అనబడడానికి నాయన అధికారాన్ని ఇచ్చావు, అధికారం ఇచ్చావు నాయన. జీవాన్ని ఇచ్చావు నాయన. మరణం నుండి విడిపించావు నాయన. అయ్యా నీ పాదాలు కొందనాలు. అట్టి అనుభవమే అయ్యా మారు మనసు అనుభవాన్ని సెలవిచ్చావు, పశ్చాత్తాపం అనుభవాన్ని సెలవిచ్చావు, నలిగిన హృదయమును సెలవిచ్చావు, ఇరిగిన మనస్సును సెలవిచ్చావు. ఆ అనుభవం గుండానే కొత్త జన్మ అనుభవంలోనికి వెళతామని మీరు మాట్లాడు తండ్రి. నీ పాదాలు అనుభవం గుండా వెళ్ళిన వారి జీవితాల్లో నాయన నా తండ్రి అయ్యా సావాసం ఉంటుందని సెలవిచ్చావు. ప్రార్థనలో సావాసం ఉంటుందని, వాక్యంలో సావాసం ఉంటుందని నాయనా నా తండ్రి అయ్యా నీ స్తోత్రములు. నా తండ్రినే కొందనాలు. ఎడతెగక నాయన సావాసం కలిగిన ఆయన నిలిచి ఉంటారని అట్టువారి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి శ్రమల యందు నాయన శత్రువుని జయించగలిగిన అధికారం నాయన నీ ఆజ్ఞతోడై ఉండి అలాంటి అధికారం కలిగి ఉంటారని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీ పాదాలు కొందనాలు
అందుకే నాయన అతిక్రమాలు ఒప్పుకుంటేనే పాప పరిహారం పొంది కనికరించబడతామని సెలవిచ్చావు తండ్రి. సెలవిచ్చావు. రక్షించబడ్డాము. రక్షణ అనుభవంలో కలిగిన వారు, దాన్ని కోల్పోయిన వారున్నారు. రక్షణ లేని వారున్నారు, దానికి దూరమైన వారున్నారు. అయ్యా, వారందరినీ ఎదుటికి తీసుకొస్తున్నాను. మా అందరినీ ఎరిగిన దేవుడు నాయన, కనికరించి అయ్యా, కనికరించి అయ్యా. అంతరంగాల్లో పగలు, ద్వేషాలు, కక్షలు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించి వాక్యం లేని హృదయాల్లో పగలు నాయన, కక్షలు నాయన, అసూయ, ద్వేషాలు, గర్వ, అహంకారం నిలిచి ఉంటుంది. డాంబికులుగా నిలవగలుగుతారు, అహంకారులుగా నిలవగలుగుతారు, గర్విష్ఠులుగా నిలవగలుగుతారు, అపవిత్రులుగా నిలవగలుగుతారు, పవిత్రత లేని వారుగా ఉంటారని నీ లేఖనం సెలవిస్తుంది ప్రభు. మా మాటలు కాదు నాయన, ఎవరు అంతరంగంలో నీ మాటలు నిలిచి ఉంటాయో అయ్యా, వారు స్వాత్వికులుగా, దీనులుగా, కృపనందిన వారుగా, దైనందిన వారుగా, కనికరించబడిన వారుగా, కనికరం పొందువారుగా వారు నాయన నీ ఎదుట నాయన అయ్యా నేను చెడుతనం చేశానని ఒప్పుకునేవారుగా ఉంటారు. నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నాయన నాయన అయ్యా 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 నువ్వు నీతిమంతుడిగా కనపడతాడు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు తీర్పు తీర్చుచుండగా నిర్మలుడిగా కనపడతావు నాయనట్టు వారికి. అయ్యా అందుకే నాయన నీ ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నానని భక్తులు ఒప్పుకున్నారు తండ్రి. వారు అంతరంగంలో సత్యాన్ని కోరుకున్నారయ్యా తండ్రి. నీ కృతజ్ఞత. రక్షణ ఆనందాన్ని మరలా అడిగారు ప్రభువా. కోల్పోయింది ఎరిగారు నాయన. పశ్చాత్తాపృదయులై నీ పాదాల దగ్గర కనిపెట్టు. కనికరించు తండ్రి, కనికరించు ప్రభు, కనికరించు. గొప్ప దేవుడా, కనికరించు నాయనా నాయన. అయ్యా అయ్యా నాయన, నీ పాదాల దగ్గర ఉన్న బిడ్డలందరినీ నాయన, నీ పాదాల దగ్గర కనిపెడుతున్నవారు, ప్రార్థిస్తున్నవారు, మొరపెడుతున్నవారు పశ్చాత్తాపూర్ణులుగా క్షమించిన, కనికరించి ఇక ఎన్నడూ ఆ ఛాయ నీడ బిడ్డల మీద లేకుండా, మా మీద, నా మీద లేకుండా, దైవజనుల మీద లేకుండా, అయ్యా సంఘం మీద లేకుండా అయ్యా నీకు నాయన విడిపించమని ప్రార్థన చేస్తాను. అందుకు ఒకే ఒకటి నాయన, అమూల్యమైన నీ రక్తం, ఆ కలవరి శిలువ రక్తం, ఆ రక్త ప్రోక్షణతో ముద్రించి శుద్ధీకరణ చేయనాయి. ఆత్మలో కపటం లేనివారుగా అయ్యా 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 ప్రతి ఒక్క జీవితంలో నాయన మాలో నాలో పాపము చచ్చిపోయినట్లుగా సహాయించు. మాలో పాపము చచ్చినప్పుడు నాయన మేము ఈ తరం వారికి ఏరుగా జీవిస్తాం. గుచ్చబడినప్పుడు, పొడవబడినప్పుడు అయ్యా ఏరైపోతావు నాయన, పాపానికి ఏరైపోతావు. ఏరవ్వాలని నువ్వు మాతో మాట్లాడుతున్నావు, మాలో పాపం చచ్చిపోవాలని నువ్వు మాట్లాడుతున్నావు. పొడవబడే అనుభవంలోనికి రావటానికి అయ్యా గుచ్చుకునే అనుభవంలో మేము ఉండడానికి సహాయం చేయి అయ్యా. పాపం చచ్చిపోయినట్లుగా, పాపం నశించిపోయినట్లుగా, మాలో జీవం నాయన అయ్యా నిలిచి ఉండినట్లుగా నా తండ్రి ఏరు చేయబడిన వారంగా, ప్రత్యేకించబడిన వారంగా, సమర్పించబడిన వారంగా నీలో అంటుగట్టే జీవితాలు నాయన కూడి ఉన్న మా అందరికీ ముఖ్యంగా నాయన యేసే దేవుడని, ప్రభు అని, నా పాప పరిహారకుడని ఎరిగి యోచించి నీ పాదముల దగ్గర పశ్చాత్తాప హృదయముతో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొంది అయ్యా నీ శరీరములో నీ రక్తములో పాలు పొందుతున్న అయ్యా ఒక్కొక్కరిని మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని మాలో నాలో అట్టి నాయన మెలకువ కలిగిన ఆయన మమ్మల్ని మేమే స్వపరిచ చేసుకునే వారంగా అయ్యా అయోగ్యులుగా కాక యోగ్యులుగా నీ వదటికి నాయన
నాయన, నాయన నీ బల్లలో పాలు పొందే కృప మా అందరికీ అనుగ్రహించి దయతో కరుణామయుడ కనికరించి క్షమించమని ప్రార్థన చేస్తూ, ఇంక ఎందరైతే నీ రాజ్యమునికి ఏరై ఉన్నారు వారందరినీ కనికరించి ఏ ఒక్కరు చచ్చిపోలేకయ్యా, రక్షణకి భయపడనివ్వకయ్యా, సమయం సమీపించిందని అడిగిన వారుగా అయ్యా రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండక నాయన. అయ్యా ఎవరి బిడ్డలున్నారయ్యా, లోకం భయంకరమైందయ్యా, నీ రాకడ సమీపమై ఉందయ్యా. అయ్యా ఎవరి బిడ్డలు పురుషులైన వారు, స్త్రీలైన వారు, భర్త లేని వారు, భార్యలైన వారు, కుమారులు కుమార్తెలు ఎందరైతే నీ రక్షణకి దూరమై ఉన్నారు వారి హృదయాలు తట్టు నాయన. రాతి మొండి బండ గుండెల్ని పగలగొట్టు నాయన. బీడు బారిన భూమిని దున్నయ్యా నాయన. నా తండ్రి మొండి నాయన బండ నాయన ఎండిన పాప జీవితాలు అయ్యా కొత్తదగినట్లుగా నూతన పరుచు నాయన. అది నీ వలనే శక్తిగల దేవుడు తండ్రి. అయ్యా ఎవరి వల్ల నాయన అది కార్యం జరగదయ్యా, నీవు రక్షించే దేవుడు, విమోచించే దేవుడు. భక్తుడు అంటున్నాడు, అయ్యా సమాధిలో నుండి నా పాపముని విమోచించావు, నా ప్రాణముని విమోచించావు అంటున్నాడు తండ్రి. నా సంకటములను కుదుర్చావంటున్నాడయ్యా, నా దోషములు క్షమించావయ్యా. అయ్యా మేలుతో నా హృదయాన్ని తృప్తిపరిచావన్నాడయ్యా. అయ్యా ఆయన కరుణా కటాక్షం నా కిరీటముగా ఉంచావు. అందుకే నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా యెహోవాని స్తుతించు. ఆయన చేసిన మేలులు ఉపకారములు ఎన్నడూ మరవకుమని భక్తుడు సాక్ష్యమిస్తున్నట్లుగా మా హృదయాల్ని ఏలుతండి. అట్టి సాక్షులుగా నాయన సంఘాన్ని రాజ్యము కొరకు సిద్ధపరిచి నీ దాస్తుని ఇంకా ఘనంగా బలంగా వాడుకొని దైవాత్మ పూర్ణి విత్తుతున్న ప్రతి విత్తనము నాయన నూరంతులుగా, 30ంతులుగా, 60ంతులుగా ఫలించి నీ రాజ్యములో నిలిచినట్లుగా నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.